ఎఫ్ఐఆర్లో పాపం ఆ పోలీస్ ఆయన నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయన రాసిండు క్లియర్గా ఏమి జరగలేదు అనేది తప్పు. అక్కడ ఏమేమి పోయినాయంటే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో పాటు ప్రాపర్టీ రూమ్ తగలబడ్డది, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్ మొత్తం పోయింది, అనాలిసిస్ ఛాంబర్ మొత్తం పోయింది, చివరికి సర్వర్ రూమ్ అంటే కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే సమాచారం ఏ సర్వర్లో అయితే ఉంటుందో ఆ సర్వర్ రూమ్ మొత్తం కాలిపోయింది. ఒకటి కాదు, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, చివరికి సర్వర్ రూమ్ అన్ని పూర్తిగా కాలిపోయినాయని చెప్పి నేను చెప్పడం లేదు, ఎఫ్ఐఆర్ చెప్తా ఉన్నది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? విజయవంతంగా అనుకున్న పని చేసిండ్రు, విజయవంతంగా పకడ్బందీగా వేసుకున్న ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసినారు. ఎందుకంటే ఒకసారిగా సర్వర్లు అలవెట్టినాక ఇంకేముంటుంది కాడ? ఆధారాలు పోయింది, కేసు పోయింది, సర్వర్లు పోయినాయి, అందులో ఉన్న డేటా పోయింది. కుట్ర విజయవంతంగా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసినారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయంట. ఇలా ఒక ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాధినేత బహుశా తమ కార్యాలయాన్ని తామే మొట్టమొదటిసారి కుట్రతో కాల్చేయించడం చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు.